ఒక డ్రైవర్ పడే కష్టాలు ఒక డ్రైవర్కే తెలుస్తాయి. ఈ ఆటో బోర్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఇంజిను గేర్ బాక్సు ఒక 40,000 పెట్టి చేయించాను. అయినా కానీ మళ్ళా ఆయిల్ తాగుతుందని చెప్పేసి మళ్ళీ సిటీ గడికి తీసుకొచ్చాను. అయితే మళ్ళా ఆఫ్ బోర్ చేయాలని చెప్పారు. అయితే ఎందుకు చూపెట్టే కారణం ఏంటంటే, చాలామంది డ్రైవర్లు అంటే సులకన, డ్రైవర్లు అంటే హేళన. ఆల్రెడీ ఈ బండికి బోర్ చేయించి ఒక 40,000 రూపాయలు కూడా ఇంకా దానికి ఎలా కట్టలేని పరిస్థితి. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, సాఫ్ట్వేర్లు చేసేవాళ్ళు అలాగే జాబులు చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ మేము ఈ ఆటో ఫీల్డ్ నమ్ముకుండి ఈ ఆటోల్లోనే బ్రతుకుతూ ఈ ఆటో కొరకే ఎల్లప్పుడూ కాసుకుండి దానికి చిన్నపిల్లోడిని ఎలాగైతే చూసుకోవాలో అంత అర్థభద్రంగా అంత నిదానంగా ఈ ఆటోలు మేము కాపాడుకుంటున్నాం. కానీ చాలామంది హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఆటో వాడంటే కనీసం ఎంత సీపుగా చూస్తున్నారంటే అంత సీపుగా చూస్తున్నారు. చూశారు కదా మా బాధలు. ఇప్పుడు ఒక రోజంతా ఆటో షెడ్లో ఉంటే కుటుంబం పరిస్థితి ఏంది, అప్పులు ఎలా కట్టుకోవాలి, అలాగే ప్రతిరోజు పొద్దున్నే లేచి సాయంత్రం దాకా మేము ఎక్కడ తోలుతామో తెలియదు, ఎలాగ ఉంటుందో తెలియదు. ఇది పరిస్థితి. ఇదిగో ఇది మారుస్తూ ఉన్నాను. దీన్ని మెకానిక్ దగ్గర పని చేయించి ఇప్పుడు వెళ్ళి మనం మళ్ళీ ఆటో బిగించాలి. ఏదేమైనా సరే దేవుడు ఇచ్చిన మహాకృప ఏంటంటే, ఒకరి దగ్గర చేతులు చాపకంట, దొంగతనాలు చేయకంట, మోసాలు చేయకంట, ఒక రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఇది ఇవ్వండి అని అడగకంట. ఏ విధంగా ప్రతి డ్రైవరు కొన్ని వేలాది లక్షలాది మంది డ్రైవర్లు ఉన్నారు. వీళ్ళందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే, నిజమే మనం రియల్ హీరోలమి. ఎందుకు చెప్తున్నంటే, రియల్ హీరో పొద్దున్న లేచి సాయంత్రం దాకా మనం ఎవరికి తల వంచక, ఎవరి దగ్గర తల దించక, ఎవరి దగ్గర చేయి చాపక మనం తలెత్తుకుని గర్వంగా ఎవరైనా బ్రతుకుతున్నారంటే అది డ్రైవర్ల వారికే మాత్రమే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా లారీ డ్రైవర్లు కావచ్చు, బస్సు డ్రైవర్లు కావచ్చు, లేకపోతే కారు డ్రైవర్లు కావచ్చు, ఎన్నో రకాల డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ఈ విధంగా బ్రతుకుతున్నారంటే ఒకటి చాలా గొప్పతనం. ఇది కూడా ఎందుకు చూపిస్తానంటే, ఇంజిను ఇవన్నీ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, చెప్పాం కదా ఇప్పుడు మనం చేస్తున్న సోషల్ సర్వీస్ ద్వారా ఎవరి దగ్గర చేయి చాపక మనం ఈ ఆటోనే నమ్ముకుని ఈ ఆటోని నేను ముందుకు తీసుకెళ్తున్నాను. అయితే ఇది చూపించే కారణం ఏంటంటే, ఇది విచిత్రం ఏం కాదు. కానీ చాలామంది ఏంటంటే, చాలా సంవత్సరాల నుంచి ఇది పాత ఆటో అయిపోయింది, ఈ ఆటోని మార్చే అంటున్నారు. అయితే అందరూ చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఆటో ఆల్రెడీ 2016లో నేను ఏరే వాళ్ళ దగ్గర ఒక 8 నెలలు వాడేసిన బండి తీసుకున్నాను. 2016లోనే తీసుకున్నాను ఈ బండి. అంటే 2017 అనుకోండి నా చేతికి వచ్చి. 2017 నుంచి ఇప్పుడు దాకా కాపాడుకుంటూ వస్తున్నాను. అంటే ఆల్రెడీ 2017 అంటే ఇది ఆల్రెడీ 2026 అండి ఇది. ఈ బండి వల్ల నాకు చాలా ఆదాయం, ఈ బండి వల్ల చాలా మేలు. ఎందుకంటే ఎంతో దూర ప్రాంతానికి వెళ్ళినా సరే క్షేమంగా తీసుకొచ్చి నన్ను మళ్ళీ బండి మా ఇంటికాడ నన్ను చేరుస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అందుకని పాత బండి అయిపోయిందని చెప్పేసి మీరు నమ్ముకున్న వాహనం ఏదైనా కావచ్చు, కారు కావచ్చు, బైక్ కావచ్చు, సైకిల్ కావచ్చు, రిక్షా కావచ్చు, అది ఏదైనా సరే మీరు నమ్ముకున్న బండి మీరు విడిచిపెట్టొద్దు. నేను చెప్పాను కదా 2016 బండి ఇంకా వాడుతున్నానంటే ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టిన బండి నేను రిపేర్ చేసుకుంటాను. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ ఇప్పుడు మెకానికల్గా డబ్బులు కూడా ఇప్పుడు మనం చెల్లించాలి. ఏది ఏమైనా మనం తోలుతున్న వాహనము నమ్మదగినది, దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. మన కుటుంబంలో మన పిల్లల్ని ఎలాగైతే కాపాడుకుంటున్నామో అలాగే మన బండుల్ని కూడా మనం కాపాడుకోవాలి. ఏది ఏమైనా సరే దేవుని మహాకృప అంటే ప్రతి మేలుని మనం దాచుకోక 10 మందికి చెప్పాలి కనుక మన 10 మందికి చెప్పలేము కాబట్టి మనం వీడియో ద్వారా మనం బయటికి పంపించేస్తున్నాం వీడియోని. ఇదని మన బండి స్థితిగతులు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడిన ఫ్యామిలీలు మేము స్వార్థ కూటాలు పెట్టుకోవాలి. అలాగే మనం సోషల్ సర్వీస్ మనం చేస్తున్నాం కనుక సోషల్ సర్వీస్ ద్వారా అనేకులు కడుపు నింపాలి. అనేకుల దగ్గరికి వెళ్ళి నేను బియ్యము బట్టలు పంచుతున్నానంటే కారణం ఏంటంటే, కేవలం ఈ ఆటో లేకపోతే ఇన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళడం చాలా కష్టం అండి నేను. ఎందుకంటే ఈ ఆటో ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ ఇప్పటికే 10 సంవత్సరాలు మనకు ఆటో వచ్చి. ఇది ఒక ఇంజిను, దానికి ఉన్న ఒక వాతావరణం ఇలా ఉంటాయి అన్నమాట. ఇంజిన్లు అంటే ఎలా ఉంటాయి కొంతమంది తెలియదు కాబట్టి చూపిస్తున్నాను. ఇది ఆటో ఇంజిన్ అనమాట. ఇలా ఉంటుంది ఇంజిను. ఇలా ఉంటుందని చూపించడానికి లేతుకొచ్చాను. లేతుకొచ్చి ఆ లేతులో వాళ్ళు చేస్తున్నారు కదా, ఇదనమాట. అక్కడ అంటే ఒకే షాపులు అన్నీ దొరకవు, 10 రకాల షాపులు తిరగాలి. మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి, అలాగే ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళాలి, లేతులోకి వెళ్ళాలి, షాపులకి వెళ్ళాలి. పొద్దునుంచి తిరుగుతూనే ఉన్నాను అలుపెరగకుండా. ఇది పరిస్థితి. మా కొరకు ప్రార్థించండి, డ్రైవర్ని ప్రేమించండి. ఎందుకంటే డ్రైవర్లు
వాళ్ళ కుటుంబాలు చాలా వరకు డ్రైవర్లు నమ్ముకుని ఉన్నాయి. ఎందుకంటే ఆ కుటుంబంలో 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఉన్నారు, 5 మంది ఉంటారు, ఆ ముసలోళ్ళు ఉన్నారు. ఏదేమైనా సరే ప్రతి డ్రైవర్కి నా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం చేస్తాను. ఎందుకంటే దొంగతనాలు చేయొద్దు, మోసాలు చేయొద్దు, అబద్ధాలు ఆడదు, ఎక్కువ డబ్బులు వసూలు చేయొద్దు, నిజాయితీగా బతుకుదాం, నీతిగా బతుకుదాం. దేవుడు మనకి ఎంతవరకైతే ఆరోగ్యం ఇస్తాడో అంతవరకు నీతి న్యాయాలతో నడిచి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే మనం బాగుంటే సమాజం బాగుంటుంది. ఎందుకంటే డ్రైవర్లు అనేవారు బాగుంటే సమాజం ఖచ్చితంగా బాగుంటుంది, లేకపోతే సమాజానికి చాలా ఇబ్బందులు అవుతుంది. ఎందుకంటే ప్రతి రేట్లు పెరగాలన్నా తగ్గాలన్నా ఒక డ్రైవర్కే సాధ్యం. ఏదైనా నిత్య అవసరత వస్తువులు రేట్లు పెరగాలన్నా తగ్గాలన్నా ఒక డ్రైవర్కే సాధ్యం. ఎందుకంటే డ్రైవర్ బాగుంటే మనం బాగున్నట్టే, డ్రైవర్ బాగాలేకపోతే మనం బాగలేనట్టు. ఏదేమైనా సరే దేవుడు మనకి ఎప్పుడు మనల్ని కాచి కాపాడాలి, అందరినీ దీవించాలి, అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి. మన ఆటో కొరకు ప్రార్థించండి, మన కొరకు ప్రార్థించండి. ఎందుకంటే మనం బాగున్నాం అనుకో ఖచ్చితంగా సమాజం బాగుంటుంది. అలాగే మనం చేస్తున్న సోషల్ సర్వీస్ ద్వారా అనేక ప్రాంతాలు తిరగాలి, అనేక ప్రాంతాల్లో మంచి మంచి పనులు చేయాలి. ఇది అంటే ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది ఇంట్లో ఏముందనుకోవచ్చు, కానీ ఈరోజు నేను పడ్డ ప్రయాస ఈ విధంగా ఉంది అని చెప్పటానికి నేను ఇవన్నీ చూపిస్తున్నానండి. ఏదైనా సరే అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. అది నాకు ఒక చిన్న ఆశ. ఆ ఆశ ద్వారా నేను ఈ వీడియో పెట్టడానికి ఇది నేను నా బండికి ఉన్న పరిస్థితి. నా బండే కదండి, ప్రతి ఒక్క డ్రైవర్ కూడా అదే పరిస్థితి. ఎందుకంటే అప్పులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఎన్నో బాధలు పడుతున్నారు. ఎందుకంటే బండి రిపేర్ అయితే చేతిలో 10 రూపాయలు ఉండవండి. ఇలాగా చాలామంది కొన్ని వేల మంది డ్రైవర్లు బాధపడుతున్నారు. డ్రైవర్లు బాధ అర్థం చేసుకుని డ్రైవర్లకు సపోర్ట్ చేయండి.